హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అనదర్ వీడియో. ఇవాళ మనం వైజాగ్లో ఉన్న శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉన్నాం. ఇదైతే రీసెంట్గా మనకి ఇక్కడ ఇన్ఆర్బిట్ మాల్ కడుతున్నారు కదా, ఇన్ఆర్బిట్ మాల్కి పక్కన ఉంటుంది ఈ గుడి. చాలా అంటే చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇప్పుడు నేను వచ్చాను, ఈవెన్ ఒక్క మనిషి లేరు, ఓన్లీ నేను వెంకటేశ్వర స్వామి తప్ప ఇంకొక నరం మానవుడైతే ఇక్కడ లేడు. అంతలు గారు లేదు. టైం చూసుకున్నట్టయితే మీకు 11 అవుతుంది అంతే. అదే ఇన్ఆర్బిట్ మాల్ చూసుకోండి, వైజాగ్. సో ఇదైతే మనకి గుడి అనమాట. చూసారు కదా, చాలా ప్రశాంతంగా ఉండేది ఇక్కడ, ఎలాంటి గోళ ఉండదు. చాలా మిస్తుంది. లోపలైతే వెంకటేశ్వర స్వామి ఉన్నారు. ఈ గుడికి మనం మెట్ల మార్గంగా రావచ్చు, అదేవిధంగా రోడ్డు మార్గం కూడా రావచ్చు. టెంపుల్ అయితే చాలా బాగుంది, కానీ స్టెప్స్ మార్గంలో వచ్చే వాళ్ళైతే కొంచెం కేర్ఫుల్గా రావాల్సిందే. ఎందుకంటే అక్కడ కొంచెం అనర్హులు మందు తాగటం అలాంటివి ఉంటాయి అన్నమాట. వాళ్ళు నైట్ టైం తాగుతారు. వచ్చేప్పుడు మాత్రం మీరు చెప్పులు వేసుకొని రావటం చాలా బెస్ట్. గుడి అయినా సరే తప్పదు, లేదనుకుంటే కొంచెం చిన్నగా జాగ్రత్తగా వచ్చినా సరే పర్లేదు. సో గుడి అయితే ఇలా ఉంటుంది. లేదు మీరు పూజ చేయించుకోవాలనుకుంటే మాత్రం టైమింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. నాకు తెలిసి 11 తర్వాత టెంపుల్ మూసేస్తారు, కానీ ఏంటో ఇప్పుడు నేను 10:30కి వచ్చాను. సరే టెంపుల్ క్లోజ్ చేశారు, ఏం పర్లేదు. నేను ఆ వెంకటేశ్వర స్వామితో కొంచెం డీలింగ్స్ కొన్ని ఉన్నాయి నాకు. ఆ డీలింగ్స్ అన్నీ అయిపోయాలి. ఆచార్య గోపాలరావు పంతులు గారి పేరు. సో ఇక్కడైతే ఎర్లీ మార్నింగ్ మీరు వచ్చినట్టయితే పంతులు గారు ఉంటారు, మీరు పూజకు వచ్చి చేయించుకోవచ్చు అనమాట. టెంపుల్ అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా అంటే చాలా. ఓకే, కుదిరితే రండి. ఏం లేదు, వైజాగ్ నుంచి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి అని ఆలయం అని మీరు యాప్లో కానీ యూబర్లో కానీ సెర్చ్ చేస్తే వస్తుందన్నమాట. సత్యం జంక్షన్ నుంచి 30 రూపీస్, బైక్ అయితే, ఆటో అయితే 60 రూపీస్ ఉంటుంది. సో కుదిరితే రండి. థ్యాంక్స్, బాయ్. గోవిందా గోవిందా.